పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు నవంబరు 1వ తారీఖు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.